నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ జూడియో వీడియో అప్పుడు నేను చెప్పాను కదా ఒక ప్లాన్ ఉందని చెప్పేసి, అది ఇదే అనమాట. మేము మనాలికి వెళ్తున్నాము. సో నేను మనాలికి వెళ్ళడానికి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట, లగేజ్ ప్యాకింగ్. సో మనాలికి ఏమేమి కావాల్సి వస్తుందో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్స్ మొత్తంలోని ఫస్ట్ అంటే ఏంటంటే వెంటనే తీసి ప్యాక్ చేసేయచ్చు కదా అని చెప్పేసి మొత్తం అన్ని బ్యాగ్స్ లో పెట్టేశాను అనమాట మా బట్టలన్నీ. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే మనది పఫర్ జాకెట్స్, స్వెటర్స్ అవన్నీ మాత్రం బయట ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఏవేవి మనకి అవసరం అనేది నేను చెప్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఏమైనా అవసరం ఉంటుందా అని చెప్పేసి కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవుట్ఫిట్స్ మాత్రం నేను ఏం చూపించను, అంటే మామూలుగా సర్దింది చూపిస్తాను కానీ అవుట్ఫిట్స్ పర్టికులర్ చూపించను. నేను అది షార్ట్ వీడియోలో పెడతాను. ప్రెసెంట్ అయితే ఈ 2 ట్రాలీస్ వచ్చానమాట. ఎందుకంటే యాక్చువల్గా దీనికంటే పెద్ద సైజ్ ఉంటుంది కదా సఫారీ దాంట్లోని. సో ఆ ట్రాలీలో నేను ప్యాక్ చేద్దాం అనుకున్నాను, కానీ మేము రిటర్న్ ఫ్లైట్లో వస్తున్నాం అనమాట. సో వాళ్ళేమో 75 సెంటీమీటర్స్ ఏమో అంటే ఎలో లేదు, అంటే డైమెన్షన్స్ ఉంటాయి కదా వాళ్ళ గైడ్ లైన్స్లో, చూసేసరికి 75 ఏమో 65 వరకు అంతవరకు ఉందన్నమాట. సో అందుకనే అది మళ్ళీ ఏమైనా మధ్యలో ఆపేసినా మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ చేసినా వేస్ట్ కదా అని చెప్పేసి నేనైతే ఈ రెండిట్లోని చదువుదాం అని అనుకుంటున్నాను. ఇందులోని ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఇలాగ ఏమేమి ప్యాక్ చేసుకోవాలనేది ఫస్ట్ రాసుకున్నాను అనమాట. సో అప్పుడు మనకి వెంటనే ఏమేమి ఇంకేమైనా మర్చిపోతే వెంటనే మనం పెట్టుకోవచ్చు కదా. సో అలాగా ఇది ప్యాక్ చేసుకోవచ్చని నేను ఎప్పుడు ఫస్ట్ బుక్లో రాసుకుంటాను అనమాట. ఏదైనా కూడా, ఈవెన్ డ్రెస్సెస్ అయినా కూడా ఈ రోజు ఇది వేసుకోవాలని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో అందుకని ఫస్ట్ ఈ డైరీ పక్కన పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు దీన్ని అన్ని అన్ప్యాకింగ్ చేసి లైన్గా పెట్టుకొని అప్పుడేమో ఒక్కొక్కటి బ్యాగ్లో సర్దుకుంటాను అనమాట. సో ఇవన్నీ డ్రెస్సెసే. సో మీకు మధ్య మధ్యలోని అంటే నేను వీడియో కట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే మొత్తం ప్యాకింగ్ ఏం పెట్టను, కొంచెం కొంచెం అంటే మనకి మనాలిలో ఏవేవి అవసరం అనేది అవి చూపిస్తూ ఉంటాను. ఓకేనా? హలో. సో నా ఫేస్ మొత్తం అంటే అలోవీరా రాసుకున్నాను. సో అందుకనే అలా కొంచెం జిడ్డులా కనిపిస్తున్నట్టు ఆయిలీగా. యాక్చువల్గా ఈరోజు నిన్నేమో అంటే మనకి మొత్తం ప్యాకింగ్ చేస్తాను, అంటే ఇంకా చాలా ప్యాకింగ్ ఉంది చేయడానికి. కానీ ఏంటంటే మీడియం సైజ్ బ్యాగ్ను ఇంకా లార్జ్ సైజ్ అంటే చిన్న సైజ్ ట్రాలీ చూపించాను కదా మీకు. సో అదేంటంటే అందులో పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ అంత సరిపోలేదు అనమాట. ఎందుకంటే జాకెట్సే చాలా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. వెయిట్ ఏమో 2 కలిపి ఒక 2 kgs ఉన్నా కూడా మనకి స్పేస్ ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్న ట్రాలీలో సరిపోవట్లేదు, పెద్ద దాంట్లోనేమో అంటే మీడియం సైజ్లోనేమో ప్లేస్ అనేది సరిపోలేదు అనమాట. అది పెట్టి వెయిట్ చూసేసరికి మాకు 17 kgs ఉంది. ఇంకా అలా తీసేసి 15 kgs వరకు చేసాం అనమాట. మాకు ఏంటంటే యాక్చువల్గా ఇండిగో ఫ్లైట్కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం రిస్ట్రిక్షన్స్ చేయలేదు. అంటే మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు లార్జ్ ట్రాలీ ఉంటుంది కదా, అంటే మనకి మీడియంలోని సఫారీలో లార్జ్ 75 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏం అనలేదు, ప్లస్ ఇద్దరు కలిపి ఒకటి పట్టుకెళ్తాము 30 kgs అన్నా కూడా ఏం అనలేదు అనమాట. సో ఇప్పుడు నాకు ఏంటంటే మేము రిటర్న్ వస్తుంది ఆకాశ ఎయిర్ అనమాట, అది కొత్త ఎయిర్లైన్స్ అంటది. సో అది ఏంటంటే నేను వాళ్ళు ఫోన్ చేస్తే 30 kgs ఇద్దరు ఒకటి పట్టుకురావచ్చు అంటే, లేదు 15 సెపరేట్ అన్నారు. సో అందుకని పర్లేదులే అనుకున్నాను. నేను అనుకుని ఏంటంటే నేను తర్వాత డైమెన్షన్స్ చూసాను అనమాట, ఏమైనా డైమెన్షన్స్ ఉన్నాయా ఇంటి బ్యాగ్ అని చూసేసరికి 158 సెంటీమీటర్స్ ఉంది. నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. అంటే 158 సెంటీమీటర్స్ అంటే నేను ఎలా ఆలోచించాను, 158 సెంటీమీటర్స్ అంటే మనకి 62 ఇంచెస్ ఉండాలంట. నేనేంటి మన పెద్ద లార్జ్ ట్రాలీదేమో 75 సెంటీమీటర్స్ 51 34 అనుకుంటాను అంటే డైమెన్షన్స్ ఉండగానే నేనేమో వాళ్ళు 158 అన్నారు, 62 ఇంచెస్ అన్నారు కదా. నేను 75 సెంటీమీటర్స్ని 75 ఇంచెస్ అమ్మో ఎలా చేయరు కదా అని చెప్పేసి అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించేటప్పటికి అవును 62 ఇంచెస్ అంటే మనకి అక్కడ మా హస్బెండ్ అన్నారనమాట, అవును 158 సెంటీమీటర్స్ అంటే నీకు ఇది మనకు ఉంది 75 సెంటీమీటర్ ఇంచెలు కాదు కదా, ఇంచెస్ అంటే 62 ఇంచెస్ అంటే ఎంత ఉంటుంది కదా అని చెప్పేసి అంటే అప్పుడు నేను ఆలోచించాను, అవును కదా 75 సెంటీమీటర్స్ అంటే తక్కువ కదా, అంటే ఇంచెస్ ఇది కదా అని చెప్పేసి అని మేము క్యాలిక్యులేట్ చేసి చూసే అమ్మాయి అయితే పెద్ద దాంట్లో చదువుకోవచ్చు అని చెప్పేసి అనుకుని క్యాలిక్యులేట్ చేసి చూసేసరికి 158 సెంటీమీటర్స్ ఉండాలన్న కదా. మా ట్రాలీ ఏమో 160 సెంటీమీటర్స్ ఉందన్నమాట, 2 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది. అమ్మ అయితే ఇంకా అవ్వదులే అని చెప్పి నేను మొత్తం కలిపి చిన్న ట్రాలీ పెద్ద ట్రాలీలో సర్దిస్తాను, చిన్న ట్రాలీలో కొంచెం సర్దాను. అయినా కూడా నాకు ఎందుకో అలా సర్చ్ చేసుకుంటూనే ఉన్నాను. చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి అన్ని అడిగాను అనమాట. అలా అంటున్నారు 158 సెంటీమీటర్సే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అంటున్నారు. నేనేమో అప్పుడు క్లారిటీ పెట్టాను, ఇలా 158 సెంటీమీటర్స్ ఇది ఉంది కదా, కానీ 160 సెంటీమీటర్స్ మాది ఉంది. సో 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉంది. ఓకే అంటే కొంతమంది ఓకే కాదు, కొంతమంది ఓకే అన్నారు. ఇంకొన్ని అడిగితే ఏమన్నారంటే అది కొత్త ఎయిర్లైన్స్ కాబట్టి అంత ఏమీ పర్టికులర్ ఇది చేయరు, మీరు కన్సిడర్ చేస్తారులేండి, ఏం ప్రాబ్లం లేదు, పైగా అంత చిన్న ఇంచే కదా అని అన్నారనమాట. నేను అప్పుడేమో 160 సెంటీమీటర్స్ని ఇంచెస్ కింద కన్వర్ట్ చేసి వస్తే 62.995 అలా ఉందన్నమాట, అంటే 62లోనే ఉంది. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా, 0. ఎంతో ఇంచ్ 900 ఇంచ్ అనమాట, ఒక చిన్న ఎక్స్ట్రా. సో అందులో ఏమి ఇంకా ఆపరు కదా అని చెప్పి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సర్దినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ట్రాలీలో సర్దాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొక డబల్ పని, అంటే మనకి ఎయిర్లైన్ దగ్గర మళ్ళీ ఆపేసి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అంటే మళ్ళీ అక్కడ ఎక్కువ తీసుకుంటారు, లేకపోతే ఛార్జ్ కాకపోయినా మీ బ్యాగ్ వదిలేండి ఇలాగ అవ్వదంటే అదొక ప్రాబ్లం కదా. అందుకనే నాకు అలా ఆలోచించుకొని ఉన్నాం అనమాట నిన్న. కానీ అలాగే ఏదైతే ఇది సర్దద్దా అని చెప్పేసి అది సర్దిస్తాను. తీరా చూసేసరికి ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పేసి అని కొంచెం హోప్ వచ్చింది అనమాట. అందుకనే మళ్ళీ తీసుకెళ్ళి పెద్ద ట్రాలీలో సర్దుతున్నాను. ఇప్పుడు పెద్ద ట్రాలీ ఏమైందంటే మొత్తం చాలా స్పేస్ మిగిలిపోయింది, కానీ వెయిట్ చూస్తే మాత్రం 16 kgs ఉందన్నమాట. సో అందుకనే మళ్ళీ ఇందులో కొన్ని తీసుకెళ్ళి అందులో అలాగా దానికి కొంచెం అంటే మీడియం లార్జ్కి కొంచెం 15 ఉన్నట్లాగా సర్దుతున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్యాకింగ్ అయితే నా క్లాత్స్ అని పెట్టేసాను. మాక్సిమం అన్ని వింటర్ క్లాత్స్ అనమాట మేము జూడియోలో తీసుకున్నాం కదా. సో మాక్సిమం క్లాత్స్ అన్ని జూడియోలోవే.
నావి అంతే మ్యాక్సిమం జూడియోలో క్లాత్సే. ఇంకా మేమేమో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొనుక్కున్న కూడా పెట్టామన్నమాట. సో అది అంటే మ్యాక్సిమం వింటర్ వేరే మేము తీసుకెళ్తున్నాం. అందుకని మనకి వెయిట్ ఎక్కువ అయిపోయింది. సో దుక్క ముక్కలు అలాగా ఉంటాయి కదా, సో వెయిట్ ఎక్కువ ప్లస్ ఏమో లగ్గేజ్ స్పేస్ కూడా ఎక్కువ తీసేసుకుంది అనమాట. సో అది సో వింటర్ వేర్ అయితే మనకి అక్కడ మనాలి టైం అప్పుడు అంటే ఇప్పుడు ఈ టైంలోని మనకి స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కదా. నిన్న మొన్న అయితే హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయిందన్నమాట. సో అందుకని చెప్పేసి స్నోఫాల్ టైంలో మేము వెళ్తున్నాం. అంటే మేము కావాలనే వింటర్ సీజన్లో వెళ్తున్నాం, ఎందుకంటే మాకు స్నో చూడాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి కోరిక అనమాట. అంటే మనకి బుక్ ముందు రాస్తాం కదా, ఇలాగా కొత్త బుక్ తీసుకుంటే ముందునేమో మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి అని చెప్పి అంటే నేను ఫస్ట్ హిమాలయాస్ రాసేదాన్ని అనమాట. హిమాలయాస్ తర్వాత ఏమో అలాగే షిరిడి అలా రాసేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎప్పటి నుంచో హిమాలయాస్కి వెళ్ళాలి, అంటే మనాలి అంటే అవి హిమాలయ మంచు పర్వతాలే కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఆ మంచు చూడాలి అని చెప్పేసి ఒక కోరిక అనమాట. సో ఇప్పుడు అది నెరవేరిపోతుంది. నాకు నా డ్రీమ్ డెస్టినేషన్ అంటే అదొకటి. ఇప్పుడు సౌత్ కొరియా కూడా, ఎందుకంటే బీటీఎస్ వల్ల. సో అదొకటి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనాలికి వెళ్తున్నాము మేము. ఇంకా షిమ్లా అవేం వెళ్ళట్లేదు, ఓన్లీ మనాలి, కుల్లు మనాలి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వింటర్ వేర్ అయితే మేము చాలా మంది ఏమన్నారంటే మీరు వింటర్ సీజన్ ఎందుకు వెళ్తున్నా, చాలా మంచి ఉంటుంది, మేము మంచి కోసం వెళ్తున్నాం అని చెప్పేసి అన్నాం అనమాట. అది సో ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది మ్యాక్సిమం నేను సెర్చ్ చేసి వింటర్ వేర్ ఏవేవి కావాలో పెట్టాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ చాలా ఉంటుందో మరి, అంటే మేము పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకున్నామా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలో చూడాలి. నేను వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఇంకా ఎక్కువగా అంటే మనకి నేను పెట్టుకున్నవే కాకుండా ఇంకా ఎక్కువగా ఇలాగా అంటే లేయరింగ్ చేసుకోవాలి ఏమైనా ఉంటే మాత్రం నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మేము ఏం పెట్టుకుంటున్నామంటే, సో ఫస్ట్ ఏంటంటే మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు -డిగ్రీస్ వైపు వెళ్తున్నాం కదా. అంటే మనకి అక్కడ -డిగ్రీస్లో ఉందన్నమాట ప్రెజెంట్ టెంపరేచర్ అనేది. అంటే మనకి ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్ కంటే అక్కడ మనకి పైకి వెళ్తాం కాబట్టి -డిగ్రీస్లోని అంటే మనకి చలి ఎక్కువ ఉంటుంది కదా. సో అప్పుడు మనం లేయరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మనం వేసుకుంది లేయర్లా వేసుకోవాలన్నమాట. సో అందుకనే నేను ఫస్ట్ థర్మల్స్ తీసుకున్నాను. సో ఇది థర్మల్ అనమాట. యాక్చువల్గా డెకాథ్లాన్లోని కూడా ఉన్నాయి, కానీ నాకు ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. నాకు ప్రెజెంట్ ఏమో నేను వేసుకున్న డ్రెస్లో 2 డ్రెస్సెస్ ఏమో అంటే టాప్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ స్వెట్ షర్ట్స్, ఒకటి మాత్రం హాఫ్ అనమాట, ఇంత ఆరెంజ్ కలర్తో ఉంటుంది. సో అదేంటంటే మళ్ళీ దానికి ఫుల్గా వేస్తే మళ్ళీ అది రకంగా ఉంటుంది, బాగోదని చెప్పేసి నేనైతే స్లీవ్లెస్ తీసుకున్నాను అనమాట, హ్యాండ్స్ లేకుండా. సో ఇదేంటంటే కొంచెం థిక్గానే ఉంది క్లాత్. ఇది లోపల అయితే ఫ్లీజ్ ఇలా వచ్చిందన్నమాట, చాలా స్మూత్గా ఉంది, బయట కూడా స్మూత్గానే ఉంది, చాలా బాగుంది అనమాట వేసుకోవడానికి. సో అది నేను చాలా థర్మల్స్ చూశాను. అందులో ఏంటంటే మనకి కాటన్ థర్మల్స్ అయితే మాత్రం తీసుకోకూడదు అన్నారు, ఎందుకంటే మనకి అక్కడ థర్మల్ అంటే మన ఒంట్లో వేడిని ఇస్తుంది అనమాట మనకి చాలా చల్ల ప్రదేశంలో. సో అందుకని కాటన్ ఏంటంటే మనకి ఏం చెమటలు వచ్చినప్పుడు వెంటనే ఆరదంట. సో అందుకని అది తీసుకోకూడదు అన్నారు. నేనైతే మరి ఇది మొత్తం ఏవో మిక్సింగ్ ఉన్నాయి, సో ఇది తీసుకున్నాను నేను. డెకాథ్లాన్లో కూడా అయితే మా మమ్మీ తీసుకున్నారనమాట. అది ఒకటి 999 పడింది. మనకి ఎక్కువ వింటర్ ఉంటే అది 999 ఒకటి తీసుకోమన్నారు. లేకపోతే మనల్ని దీనికి లేయర్స్ కింద వేసుకోవాలి అనుకుంటే మాత్రం 499 తీసుకుంటే ఓకే అని చెప్పారు. అంటే నేను ఇక్కడ డెకాథ్లాన్లో కనుక్కున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నారంటే మనాలి అంటే, అయితే సరే ఇది ఒకటి తీసుకోండి థర్మల్ 499, తర్వాత ప్లీజ్ తీసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న హుడీ వేసుకొని దాని మీద జాకెట్ వేసుకోండి అని అన్నారనమాట. నేను జాకెట్ ఏంటి అని అడిగారు, నాకు -5 degrees జాకెట్ అని చెప్పేసి అంటే, అయితే సరే 3 లేయరింగ్స్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ మమ్మీ అయితే 999 తీసుకున్నారనమాట, ఎందుకంటే ఇంకా చలి ఎక్కువ ఉంటే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా అని చెప్పేసి 999 అయితే చాలా ఇంకా దానికి ఎక్కువ కాస్తుంది -డిగ్రీస్. సో అందుకని చెప్పేసి అది తీసుకున్నారు. నేనైతే ఇది తీసుకున్నాను అనమాట థర్మల్. యాక్చువల్గా ఆ డెకాథ్లాన్వి చాలా పలుచగా ఉంటాయి, కానీ మనకి వేసుకుంటే వేడిని ఇస్తుంది. సో ఇది ఏమో కొంచెం తిక్కుగా ఉంది కానీ బాగుంది. సో అందుకని నేనైతే మా స్లీవ్లెస్ లేవు కదా అక్కడ, అందుకే నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ ఇది లేయరింగ్ వేసి ఆ తర్వాత మన దగ్గర ఉన్న డ్రెస్సెస్ అంటే మన అవుట్ఫిట్ వేసి దానిపైన ఇది హుడీ అనమాట. అంటే యాక్చువల్గా నేను ఏంటంటే ప్యాకింగ్ చేస్తాను, అంటే మనకి స్పేస్ సేవింగ్ హ్యాక్స్ ఉంటాయి కదా, అలా ప్యాకింగ్ చేశాను అనమాట. అంటే దాన్ని ఫోల్డ్ చేశాను నేను. సో ఈ హుడీ మీద ఇంకా మనకి చలాసింది కాబట్టి ఇది ఈ పప్పర్ జాకెట్ అనమాట. ఇది ఈ పప్పర్ జాకెట్ యాక్చువల్గా మేము 2022లో తీసుకున్నాం. ఊటీకి వెళ్ళినప్పుడు అక్కడ -డిగ్రీస్ ఉందన్నమాట. అప్పుడు ఊటీకి అని చెప్పేసి తీసుకున్నాం, కానీ అప్పుడు అవ్వలేదు, ఎందుకంటే మా అంటే మనీ బుక్ చేసుకున్న అంత లాస్ట్ మూమెంట్లో మా తాతయ్యకి ప్రాబ్లం వచ్చి సడన్గా అప్పుడు చనిపోయాడు అనమాట. అప్పుడు మేము వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా మా తాతది. యాక్చువల్ తాత కోసం అని చెప్పేసి ఊటీ ప్లాన్ చేసుకున్నాం, తాతకి ఊటీ తీసుకెళ్ళి అలాగా తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా అలా అయిపోయింది అనమాట. సో అప్పుడు నుంచి ఇంకా నేను ఇదైతే వాడలేదు. సో ఇప్పటికైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట పప్పర్ జాకెట్ -డిగ్రీస్వి. సో ఇది ఓకే, అంతగా అంటే ఇది వేసుకుంటాను మ్యాక్సిమం. ఈ హుడీ మాత్రం వేసుకోను అనుకుంటున్నాను. ఇప్పుడు అది థర్మల్ పైన ఏమో మన అవుట్ఫిట్ పైన ఇది, దీనిపైన ఇది అనమాట. సో అంత చలిగా నాకు ఏమనిపించకపోతే నేను హుడీ తీసి ఇదైతే వేసుకుంటాను. సో అది 4 లేయరింగ్ అయితే మాత్రం ఇది. తర్వాత షాల్వా కూడా పట్టుకెళ్తున్నాను నేను. ఇదేంటంటే ఊటీలో ఏం కొన్నానని చెప్పి చూపించాను కదా, సో ఆ షాల్వా అనమాట ఇది. యాక్చువల్గా స్వెటర్ కూడా ఉంది, పైనుంచి ఇలా వేసుకుంటే స్వెటర్ ఉంటుంది కదా డిజైన్గా, అది కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికి ఇవే పప్పర్ జాకెట్ ఇవన్నీ వేసుకోవడానికి ఇది అయిపోయింది. ప్లస్ ఏమో ఆ జాకెట్ మళ్ళీ అది స్వెటర్ తీసుకెళ్ళి మళ్ళీ ఎందులో వేయాలి అని చెప్పేసి ఆలోచించాం అనమాట, ఏ అవుట్ఫిట్లోకి వేయాలని. యాక్చువల్లీ వేద్దాం అనుకున్న అవుట్ఫిట్ లాగే, కానీ మళ్ళీ ఎందుకులే లగేజ్ మళ్ళీ బరువు వేస్ట్ అని చెప్పేసి మేమైతే అది ప్యాక్ చేసుకోవట్లేదు అనమాట. సో ఇది హుడీ పెట్టుకుంటున్నాం, షాల్వా పెట్టుకుంటున్నాం, తర్వాత పప్పర్ జాకెట్, ఇంకా థర్మల్స్ అయితే మస్ట్. ఇది సేమ్ మా హస్బెండ్ కూడా ఇది ఈ బొంబర్ జాకెట్, ఇదైతే డెకాథ్లాన్లో తీసుకున్నాం, ఇది పప్పర్ జాకెట్. తర్వాత అంతే మా హస్బెండ్కి. యాక్చువల్ మా హస్బెండ్ థర్మల్ తీసుకోమంటే నేను తీసుకోనని చెప్పేసి అన్నారనమాట. ఇదే నాకు చాలా వేడిగా ఉంటుంది, నేను తీసుకోనంటే సరే అయితే ఇంకా
నీ ఇష్టం అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. ఇదైతే నేను డెకాత్లాన్లో ఇది అజియోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, ఎందుకంటే నాకు డెకాత్లాన్లో కొన్ని ఇలా లేవు అప్పుడు తీసుకునే టైంలో. సో అందుకని చెప్పేసి అజియోలో చూసేసరికి ఇది బాగుంది, కలర్ కూడా బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి క్యాప్ కావాలంటే క్యాప్ ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ప్లస్ మనకి ఆ టైం కరోనా టైం అప్పుడు కదా, మనకి మాస్క్ కూడా ఇచ్చారనమాట. మరి అందుకని ఇచ్చారో లేకపోతే మామూలుగా చలి దీనికి కూడా మాస్క్ పెట్టుకుంటారు కదా, అందుకే ఇచ్చారు మరి. సో ఇవన్నమాట వింటర్ వేర్. తర్వాత షూస్ కూడా మనం మంచిగా తీసుకెళ్ళాలి. యాక్చువల్గా అక్కడ స్కిడ్ అయిపోతున్నాం అనమాట వెంటనే. ఇలాగంటే మంచు ఇలా ఉంటుంది కదా, అది గట్టిగా ఇలా ఉండిపోయిన తర్వాత మనం నడుస్తుంటే, అంటే ఐస్ లాగా అయిపోయిన తర్వాత నడుస్తుంటే జారిపోతున్నారు అనమాట. నేను చాలా వీడియోస్ చూసాను జారిపోతున్నారని. కానీ మేము ఏం చేసామంటే స్టైలప్లో తీసుకున్న షూస్, తర్వాత నేను జూడియోలో తీసుకున్న షూస్ అయితే వేసుకుంటాను. అంటే స్నో బూట్స్ అయితే నేను ఏం కొనుక్కోలేదు. ఎలాగా మేము సొలాన్ వ్యాలీ అక్కడికి వెళ్తాం అనమాట. అప్పుడు రెంట్ తీసుకున్న డ్రెస్ వేసుకున్నప్పుడు మనకు షూస్ ఇస్తారు. సో ఆ షూస్తోనే మేనేజ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో షూస్ కూడా ఇప్పుడు ప్యాక్ చేయాలి, అవి బయట ఆడుతున్నాయి అనమాట అవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వింటర్ వేర్ అన్ని పట్టుకున్నాను. ఇది ఫ్రాక్. యాక్చువల్గా ఇది వేసుకుందని చెప్పి ఫిక్స్ అయిపోయాను బాగా. కానీ ఏంటంటే జూడియోలో బట్టలు తీసుకోవడం వల్ల అవి ఇంకా బాగున్నాయి కదా అన్నట్లుగా అనిపించింది నాకు. సో అందుకనే ఇది ఎక్స్ట్రా కింద పెట్టుకున్నాను, కానీ మళ్ళీ ఇప్పుడు తీస్తాను, మళ్ళీ వెయిట్ లాగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి. సో ఇవి వింటర్ వేర్ అనమాట. అంటే మనం మనాలికి మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్లాల్సింది. ఇంకా గ్లౌస్, తర్వాత సాక్స్ అవన్నీ మాత్రం తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి అక్కడ చల్లగా ఇది ఉంటుంది, మంచిగా పట్టుకోవాలన్నా కూడా మనకి గ్లౌజెస్ ఉంటుంది. సో గ్లౌజెస్, సాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. అది నేను అవుట్ఫిట్స్ ఏమో వేసుకున్నప్పుడు ఏ రోజు ఏ అవుట్ఫిట్స్ వేసుకున్నానో నేను అది షార్ట్స్లో పెడతాను. ఇలా కొన్ని మెడిసిన్స్ ఇంకా కాస్మెటిక్స్ మేకప్ సంబంధించినవి అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా టూత్ బ్రషెస్ అవన్నీ ప్యాక్ చేశాను. సో ఇవన్నమాట కావాల్సినవి. అసలు బ్యాగేజ్ అలౌ చేశారా లేదా అండ్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్లాతింగ్ అవసరమా అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.